ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇలాంటి కారపొడిని ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది ఇది. వేడి వేడి అన్నంలో కానీ, ఈవెన్ దోశ వేస్తున్నప్పుడు దోశ పైన కానీ, లేదా ఇడ్లీతో కానీ, ఇలాంటి హోమ్ మేడ్ పొడితో మనం తింటే ఎక్స్ట్రా ఫ్లేవర్ మన ప్లేట్కి వస్తుంది కదా. సో అలాంటిదేనండి రెసిపీ. హలో అండి, ఈరోజు మనం కరివేపాకుతో మంచి కరివేపాకు కారపొడి తయారు చేద్దాం. ఇడ్లీ కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది అండ్ రైస్తో అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి కరివేపాకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా ఈ కరివేపాకుని కన్జప్ట్ చేయొచ్చు. అయితే పొడిగా కానీ పచ్చడిగా రోటి పచ్చడి కానీ చేసుకుంటే అది బెస్ట్ వే ఆఫ్ కన్జంప్షన్ అండి. ఇలాంటి కరివేపాకుతో ఇప్పుడు మనం మంచి కరివేపాకు కారం పొడి చేద్దాం. అది కూడా ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తా, విత్ ఎగ్జాక్ట్ కొలతలతో చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. దిస్ ఇస్ ఝాన్సీ, వెల్కమ్ టు మై ఛానల్. సో కరివేపాకు కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. సో కరివేపాకు క్లీన్ చేసుకొని కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, ఈ కరివేపాకు క్వాంటిటీకి సగం ఎండుమిరపకాయలు, తర్వాత దీనిలో పావంతు వెల్లుల్లిపాయలు, అంటే ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఇక్కడ శనగపప్పు 2 స్పూన్స్, వేరుశనగగుడ్లు 2 స్పూన్స్, నువ్వులు 2 స్పూన్స్, అలాగే ధనియాలు లేదా నేను ఇక్కడ ధనియా పొడి తీసుకున్నాను. మీరు చింతపండు చెంచాలు చింతపండు, జీలకర్ర 1 స్పూను, ఉప్పు 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. కరెక్ట్ కొలతలు ఇవి. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కరివేపాకు కారంలో ఏదైనా కారప్పొడిలో నువ్వులు, అలాగే వేరుశెనగ గుడ్లు, శనగపప్పు ఇవి యాడ్ చేస్తే చాలా మంచి రుచి వస్తుంది. అండ్ హెల్దీ కూడా. నువ్వులు కానీ వేరుశెనగ గుడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ మంచి పోషక విలువలన్నీ ఉంటాయి దీనిలో. అండ్ ఈ కాంబినేషన్తో ఇడ్లీ దోశకు కానీ అన్నంలో కానీ ఈ కారపొడి చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. శనగపప్పు వేసుకుందాం, గుడ్లు కూడా వేసేసుకుందాం. ఇంతో పాటే కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. సో డ్రై రోస్ట్ చేయండి. ఆయిల్ కూడా వేస్తారు కొంతమంది, బట్ ఆయిల్ వేస్తే మీకు కొన్ని రోజులు పోయిన తర్వాత దీనిలో ఒక రకమైన వాసన వస్తుంది. ఆయిల్ స్మెల్, జిడ్డు వాసన వచ్చేస్తుంది. అసలు మనకు ఆయిల్ వేయక్కర్లేదు, బికాజ్ ఇది మన వేరుశెనగ గుడ్లలోను నువ్వుల్లోనూ మొత్తం ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంతోనే టేస్టీగా తయారవుతుంది అండ్ బాగుంటుంది కూడా. కలుపుతూ ఉండండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుకోండి. ఫస్ట్ వేరుశెనగ గుడ్లు శనగపప్పు వేసుకుంటే మిగతావి తర్వాత వేయచ్చు. కలర్ మారింది అన్నప్పుడు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేశాక బాసంలో పెట్టుకోండి. కడాయి యొక్క వేడితోనే చక్కగా పాపప్ అవుతాయి. సో నువ్వులు కూడా వేగితేనే మంచి వాసన అండ్ అరోమా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ మనకి ఆయిల్ కంటెంట్ ఉన్నవే. సో నో నీడ్ ఆఫ్ ఆయిల్ అండి. మనం ఎలాగో కారపొడి తినేటప్పుడు నెయ్యి వేసుకుంటాం కదా, అక్కడ సరిపోతుంది. ఇలా చిటపటలు ఆడాలి. ప్రకృతిలో ప్రతి ఒక్క దానిలో మ్యూజిక్ ఉంటుందంట, అందుకే చూడండి ఎంత మంచిగా వస్తుంది శబ్దం. అయిపోయింది. వెల్లుల్లి వేసుకుందాం, బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అలాంటివి యాడ్ చేయకూడదండి, అసలు యాడ్ చేయకూడదు, అలా పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తినాలని ట్రై చేయొద్దు, బయటే ప్రిజర్వ్ అయినట్టు చూసుకోవాలి. సో అలా చేయాలంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి చక్కగా. ఎండుమిర్చి కూడా వేద్దాం. కారం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం నువ్వులు అన్నీ వేసాం కదా, దానికి సరిపోతుంది పర్ఫెక్ట్లీ. మిరపకాయలు కూడా కొంచెం వేగాలి, వేగితేనే అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అండ్ తొందరగా నలిగిపోతాయి మిక్సీలో. సో ఇది సగం ఫ్రై అయింది అనగానే కొంచెం ఈ ఎండుమిర్చి కొంచెం ఉబ్బినట్టు అవుతాయి. సో అప్పుడు మనకి అర్థమవుతుంది కొంచెం వేగిపోయి అని అర్థం. అలాంటప్పుడు కరెక్ట్గా మనం తీసుకున్న కరివేపాకు మొత్తం యాడ్ చేద్దాం. ఇదంతా కూడా ఓన్లీ స్టాక్ చేయడానికి మాత్రమే. మనం తీసుకున్న చింతపండు కూడా దీనిలో యాడ్ చేసేద్దాం అప్పుడే, ఎందుకంటే వేడికి కొంచెం మెత్తబెడితే మనం మిక్సీ చేసినప్పుడు పొడి అవుతుంది. చూడండి, కరివేపాకు కొంచెం రోస్ట్ అయిపోయి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకుది, అలాగే ఎండుమిర్చిది అండ్ వెల్లుల్లి కూడా చూడండి చక్కగా రోస్ట్ అయ్యాయి. చూసారా, చక్కగా రోస్ట్ అయిపోయింది వెల్లుల్లి కూడా. సో సరిగ్గా ఇలా ఉండాలి. సో చూడండి, ఎండుమిర్చి మనకి ఇలా అక్కడక్కడ డార్క్గా వచ్చిందనుకోండి, చూడండి ఇలా వచ్చిందనుకోండి అయిపోయినట్టు ఇంకా. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి చల్లార్చుదాం. ఈ కరివేపాకులో ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండటం వల్ల మన కంటి చూపుకి అలాగే మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు అసలు చేయకూడదు, బికాజ్ దానిలో మళ్ళీ మాయిశ్చర్ ఫార్మ్ అయ్యి
పాడైపోతుంది తొందరగా. వీలైతే ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తీసుకున్న జీలకర్ర కూడా యాడ్ చేసేద్దాం. సో ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ చేసేద్దాం. సో గైస్, నేను ప్రీవియస్ వీడియో ఒకటి టమాటో నిల్వ పచ్చడి చేశాను కదా, అది కనుక మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేసి అది షేర్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి, నేను దాన్ని మీకు కొరియర్ చేస్తాను. ఇవేవే ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే, అది టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి నాకు అడ్రస్ పెట్టండి కామెంట్ బాక్స్లో. మీరు దాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేసి నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఈ జీలకర్రను కూడా మనం షిఫ్ట్ చేసుకుందాం దానిలో. దీన్ని కొంచెం చల్లారి నుంచి అప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఓకే. సో గైస్, ఇదిగోండి మనం చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ చల్లారి చూడండి చక్కగా రోస్ట్ అయ్యి ఎంత బాగా రోస్ట్ అయ్యో చూడండి. ఇలా ప్రతి ఒక్క గింజ కూడా ఎంత బాగా రోస్ట్ అవ్వాలి చూడండి. అలాగే మన కరివేపాకు కూడా చూడండి, శబ్దం ఇలా రావాలి. ఇలా వస్తే అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి చూపిస్తాం. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పులన్నీ ఫస్ట్ వేద్దాం. జీలకర్ర కూడా దీంతో పాటు వేసేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుని వచ్చాక తర్వాత మిగతాది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. సో ఇప్పుడు కొంచెం మరీ ఫైన్గా అవ్వక్కర్లేదు, కోర్స్ గ్రైండ్ అయితే చాలు. మనం మిక్సీ చేసిన పల్లీలు, నువ్వుల పొడి ఎలా వచ్చిందో చూడండి. కొంచెం ఇలా అవ్వాలి. అయితే ఇప్పుడు దీనిలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు వేద్దాం. ఉప్పు, అలాగే మనం తీసుకున్న ధనియాల పొడి కూడా వేసేద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేద్దాం. ఫస్ట్ కొంచెం ఇది గ్రైండ్ అయిన తర్వాత మిగతాది యాడ్ చేద్దాం. నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను. సో ఫైనలీ మన కరివేపాకు, కారం పొడి చూడండి చక్కగా ఇలా మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. తడి అస్సలు ఉండకూడదు చేతులకి. చక్కగా ఇలా ఎక్కడైనా ఇలా ఉండిపోతే అన్నీ ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే దీన్ని స్టోర్ చేయండి. గ్లాస్ కంటైనర్లో కానీ పింగాణి దానిలో కానీ స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, ఇది బయట ఉన్న బాగానే ఉంటుంది. సో ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇలాంటి కారపొడిని ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది ఇది. సో చూడండి ఎంత బాగుందో చూడండి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరి హెల్త్కి ఉపయోగపడే ఒక అద్భుతమైన పొడి అండి ఇది. స్ట్రెంగ్స్ ఫుల్ ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి.